మేడ్చల్ పీవీ పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మేడ్చల్ మండల విద్యాశాఖ కార్యాలయం ఆవరణంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శంకర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీవీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామేశ్వరరావు, ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎంఈఓ సార్ గారికి, ప్రెస్ మహేష్ గారికి, మిగతా అందరికీ నమస్కారాలు. ప్రతి సంవత్సరం కూడా మేము వర్షాకాలంలో ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము. వృక్షో రక్షతి రక్షత అన్నట్టు చెట్లని మనం కాపాడితే చెట్లు మనల్ని కాపాడుతాయి. ప్రతిదీ కూడా తినే వస్తువుగా నుంచి పీల్చే గాలి వరకు ప్రతిదీ కూడా చెట్లకు సంబంధించిందే. కాబట్టి ఆ చెట్లు ఉన్నప్పుడే మనం బతకగలుగుతాము. కాబట్టి బ్రతుకునిచ్చే చెట్లను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనం ఈ కార్యక్రమం చేసి సార్ కూడా ఎంకరేజ్ చేసి మీ అందరు రావడం చాలా శుభపరిణామం. యాజమాన్యం వారి చేత నిర్వహించినటువంటి వన మహోత్సవ కార్యక్రమం దిగ్విజయమైంది. ఎందుకంటే గత సంవత్సరం ప్రతి సంవత్సరం మాదిరిగానే మరి వందలాది మొక్కలతో విద్యార్థులంతా చక్కగా ఒక ర్యాలీ మోడ్లో వచ్చేసి మన ఎంఆర్సీలో కూడా మొక్కలు నాటడం శుభపరిణామం. మరి విద్యార్థులందరూ మరి నాటడంతో సరిపోకుండా మొక్కల్ని కాపాడాలని చెప్పి నినాదాలు ఇవ్వడం కూడా చాలా బాగా నచ్చింది. మరి మన అందరం కూడా దాన్ని ఇనిషియేషన్ తీసుకొని నాటిన మొక్కల్ని కాపాడుకుంటేనే పర్యావరణం బాగుంటుంది. పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటాం. అసలే మరి ఈ రోజుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాలు మందగించినటువంటి పరిస్థితి. ఎన్నో పుట్ల గాలి వస్తుంది కానీ వర్షం మాత్రం చుక్క పొట్టు కూడా రావట్లేని పరిస్థితి ఉంది. సరే, మన మేడ్చల్ నయం కాస్త మొక్కలతో పచ్చగానే ఉంటుంది. కొన్ని ప్రాంతాలకు వెళ్తే చెట్లన్నీ కొట్టినటువంటి పరిస్థితులు. మరి పర్యావరణాన్ని ఈ విధంగా కాపాడుకోకపోతే ఇంకా దారుణమైనటువంటి ఎల్నినోలో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనందరం కూడా మన పీవీ యాజమాన్యం వారిని అది ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరివిగా ఈ సీజన్ అంతా కూడా నాటినట్టయితే అంతటి కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మరి చక్కటి ఈ పర్యావరణం సాధ్యమై మంచి వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి పీవీ యాజమాన్యం నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా సార్లందరికీ కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.